పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకుంటున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డ్ తోనే పాన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇకపై అది సరిపోదు. ఆధార్ తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్స్ తప్పనిసరి చేయబడింది. బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, 10వ తరగతి సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా మెజెస్టిక్ అఫిడవిట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే పాత అప్లికేషన్ ఫారంలను రద్దు చేసి కొత్త ఫారంలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపై పాన్ కార్డ్ పై పేరు కూడా ఆధార్ లో ఉన్న విధంగానే ముద్రించబడుతుంది. బ్యాంకింగ్, ఐటీ రిటర్న్స్, పెట్టుబడులు వంటి ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కీలకం కావడంతో ఈ మార్పులను ముందుగానే గమనించడం మంచిది. త్వరగా పాన్ కావాలనుకునే వారు మార్చి 31 లోపు పాత విధానంపై అప్లై చేసుకోవడం ఉత్తమం. లేదంటే కొత్త రూల్స్ ప్రకారం అదనపు పత్రాలతో అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది.